Hi friends, welcome back to Sumhaversity. RRB Group D exam and RRB NTPC CBT 2 exam అనేది అతి త్వరలో రాబోతుందన్న విషయం మనకు తెలిసిందే. దానిగాను సూపర్ ఫాస్ట్ రివిజన్ అనే సిరీస్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు పార్ట్ 2 అనేది ఈ వీడియోలో చూస్తాం. మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎగ్జామ్లో రాబోయే పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పిక్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ కంటెంట్ మనం ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అనేది. వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక The President of India's authority is explained in which of the following? ఓకే, భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు కింది వాటిలో ఎందులో వివరించబడ్డాయి అనేది క్వశ్చన్ అనమాట. మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగంలోనే మాత్రమే మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి తనకున్న అధికారాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ ఛాలెంజ్ ఫేస్డ్ బై నేషన్స్ ఇన్ కన్జర్వింగ్ దేర్ బయోలాజికల్ వెల్త్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక జీవ వైవిధ్య సంపదను రక్షించడంలో దేశాలకున్న ప్రధాన సవాలు ఏంటి అన్న క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఒక సైడు అండ్ కన్జర్వేషన్ ఒక సైడ్, అంటే అభివృద్ధి ఒక సైడు, దానికి సంబంధించిన సంరక్షణ ఒక సైడు. మనం ఇది రెండు కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దేనికంటే మనం ఎకనామికల్గా డెవలప్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మనకి ఒక పెద్ద అడవి ఉందన్నమాట, అక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే డెఫినెట్గా దాన్ని డిఫారెస్టేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే, ఎకనామికల్గా డెవలప్ కావాలంటే మనకి ఎకలాజికల్గా కొంచెం ఇబ్బంది, అంటే అది నాశనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా కాన్ఫ్లిక్ట్ దేని మధ్యలో ఉంటుందంటే డెవలప్మెంట్కి అండ్ కన్జర్వేషన్కి మధ్యలో అనమాట. ద వుడ్ ఫాసిల్స్ పార్క్ విచ్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ద థార్ డిజర్ట్స్ మెరైన్ పాస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. థార్ ఎడారికి సంబంధించిన ఒక ఫుడ్ ఫాసిల్ పార్క్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆకాల్ డిస్ట్రిక్ట్ నియర్ జైసల్మేర్ అనమాట. ఆకాల్ జైసల్మేర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎకనామికల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్? జీరో బేస్డ్ బడ్జెటింగ్ టోటల్ టైప్స్ ఆఫ్ బడ్జెటింగ్ అనేది 4-5 ఉంటాయి. సో మీరు డెఫినెట్గా అవి 1 by 1 అయితే నేర్చుకోవచ్చు. జీరో బేస్డ్ అంటే దీని యొక్క మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకి జీరో అంటే ఏదైనా ఒక బడ్జెట్ చేసే ముందు స్క్రాచ్ నుంచి, అంటే అన్ని ఖర్చులను ఇప్పుడు ఎలాంటి ఖర్చులు ఇంతకుముందు లేవు అన్నట్టుగా జీరో నుంచి స్టార్ట్ చేయడం అనమాట. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్ని ఖర్చులను ప్రారంభం నుండి టు జస్టిఫై ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, as per the national sample survey, what was identified as a pronounced deprivation in well-being in India? జాతీయ నమూనా సర్వే ప్రకారం భారతదేశంలో సంక్షేమంలో గణనీయమైన ఒక డెప్రివేషన్ దేనిగా గుర్తించబడింది అంటే అది పేదరికం అన్నమాట, పావర్టీ. ఓకే, ద నేషనల్ శాంపుల్ సర్వే హైలైట్స్ పావర్టీ యాజ్ ఏ మేజర్ డిప్రివేషన్ ఇన్ వెల్ బీయింగ్. ఓకే, పావర్టీ అనేది డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యాక్సెస్ టు ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిపైన డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ చూస్తే స్వరాజ్ పార్టీకి సంబంధించింది, ఆ తర్వాత దానికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్వరాజ్ పార్టీ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనమాట. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిఆర్ దాస్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ బై సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ, కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ సిఆర్ దాస్ వాజ్ ప్రెసిడెంట్ అండ్ మోతీలాల్ నెహ్రూ వాజ్ ద వన్ ఆఫ్ ద సెక్రటరీస్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. ఓకే, ఇక్కడ చిత్తరంజన్ దాస్ గారు అయితే ప్రెసిడెంట్ అండ్ ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ గారు దానికి కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వరాజ్ పార్టీ ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 1929లో స్థాపించడం జరిగింది. దానికి సిఆర్ దాస్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. నెహ్రూ గారు అంటే మోతీలాల్ నెహ్రూ గారు సెక్రటరీగా వ్యవహరించడం జరిగింది. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఇండియా ఇన్ 2019? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు ద అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2019లో భారతదేశంలో అత్యధిక పేదరిక శాతం ఎంత అంటే 10.2 అనమాట. 10.2 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఓకే, పావర్టీ డిఫైన్ లైన్ అది ఎలా ఏ విధంగా చూస్తామంటే లెస్ దెన్ 1.90 పర్ డే డాలర్స్ అనమాట. సో దీనికన్నా తక్కువ ఉంటే కనుక మనం పేదరికంలో ఉన్నట్టుగా నిర్ధారించడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్ ప్రకారం. ఇక్కడ చూస్తే అకార్డింగ్ టు ద ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ 2021 విచ్ స్టేట్మెంట్స్ అబౌట్ బాక్సైట్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్ అనమాట. బాక్సైట్కి సంబంధించిన ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఒడిశా ప్రొడ్యూసర్స్ 76% ఆఫ్ ఇండియాస్ బాక్సైట్, మెయిన్ ఏరియాస్ లోవర్ బుక్. సో ఇది అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 4 అనమాట. బాక్సైట్ ఈజ్ మోస్ట్లీ ఇన్ లాటరైట్ రాక్స్లో అండ్ టెర్షియరీ ఏరియాస్లో మాత్రమే బాక్సైట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ బాక్సైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అల్యూమినియం ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అల్యూమినియంలో, అలాయ్స్లో, ఆ తర్వాత రిఫ్రాక్టరీస్లో, ఆ తర్వాత పెయింట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది, కెమికల్స్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి బాక్సైట్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏది అనేది తప్పకుండా అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వాట్ ఈస్ ద కీ ప్రిన్సిపల్ అండర్లయింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ దట్ ఎన్ష్యూర్స్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద ఎలక్టెడ్ గవర్నమెంట్? ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీ అనమాట. వాట్ ఈస్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ కాల్డ్? సౌతర్న్ అంటే ఏదైతే ఇండియాలో సౌతర్న్ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్ దేన్ని ఏమంటామంటే కోరమండల్ కోస్ట్ అంటాం, ఈ ఏరియాలో ఉండేది. సో అది ఈస్టర్న్ పార్ట్లో అంటే ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి దీన్ని కోరమండల్ కోస్ట్ అంటాం అనమాట. ఓకే, తర్వాత చూస్తే విచ్ గుప్తా రూలర్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఫౌండింగ్ నలంద యూనివర్సిటీ అనమాట. నలంద యూనివర్సిటీని ఎవరు స్థాపించడంలో ప్రసిద్ధి పొందారంటే మనకి కుమారగుప్తా 1 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఏ సెంచరీలో సార్ అంటే 5th సెంచరీలో స్థాపించడం జరిగింది. ఇట్ బికేమ్ రినోవ్డ్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ లెర్నింగ్, బుద్ధిస్ట్ అంటే బౌద్ధ విద్యా కేంద్రంగా అయితే ప్రఖ్యాతి పొందింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ హ్యావ్ నో మెన్షన్? ఇక్కడ నో ఎప్పుడైతే క్వశ్చన్లో నో ఉంటుందో అక్కడ ఫోకస్ ఎక్కువ చేయాలి. నో మెన్షన్ ఇన్ ది స్టేట్ లిస్ట్ అనమాట ఆఫ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్ ఏంటి అసలు? ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అండ్ ఆ తర్వాత కేంద్ర జాబితా, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కింది వాటిలో రాష్ట్ర జాబితాలో మెన్షన్ చేయండి ఏది సార్ అంటే ఇక్కడ మనకి రిలీఫ్ ఆఫ్ డిజేబుల్డ్ అన్ఎంప్లాయబుల్ అనేది కూడా మనకి రాష్ట్ర జాబితాలో ఉంటుంది. రైల్వేస్ అనేది లేదనమాట, రైల్వేస్ అనేది సెంట్రల్ జాబితాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ రైల్వేస్. పోలీస్ అనేది రాష్ట్ర జాబితానే. ఆ తర్వాత బురియల్స్ అండ్ బురియల్ గ్రౌండ్, అంత్యక్రియలు మరియు సమాధి స్థలాలకు సంబంధించింది కూడా రాష్ట్ర జాబితాలో ఒక భాగం. రైల్వేస్ ఈజ్ ఓకే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ముఘల్ రూలర్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్, చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రోనాలజికల్ ఆర్డర్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతారంటే ఫస్ట్ ముఘల్స్ నుంచి అడుగుతారు, ఆ తర్వాత గుప్తుల నుంచి అడుగుతారు, ఆ తర్వాత మౌర్యుల గురించి అడుగుతారు అనమాట. సో ఒకసారి అయితే వాళ్ళ యొక్క క్రోనాలజీ అనేది, వాళ్ళ యొక్క రాజుల యొక్క వంశక్రమం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి మొహమ్మద్ షా రంగీలా, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 4312. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనకి మొహమ్మద్ షా రంగీలా. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇతను ఫస్ట్, దెన్ షా ఆలం 2, ఆ తర్వాత అక్బర్ షా 1, 3, ఆ తర్వాత బహదూర్ షా 4th అనమాట. ఈ విధంగా మనకి క్రోనాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా ఫీచర్స్ కేవ్ టెంపుల్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ రాక్ విత్ ఇంట్రికేట్ బుద్ధిస్ట్ అనమాట, హిందూ అండ్ జైన్ ఆర్ట్ వర్క్. భారతదేశంలోనే ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో బుద్ధ, హిందూ, జైన కళాఖండాలతో పర్వత రాళ్లలో చెరగని గుహ దేవాలయాలు ఏవి ఉన్నాయనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీనిది ఇక్కడ ఎల్లోరా కేవ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా రాక్ కట్ అనమాట, రాక్ కట్. ఓకే, అక్కడ ఏమేమి ఉంటాయంటే బుద్ధిస్ట్కి సంబంధించిన స్కల్ప్చర్స్, అంటే మనకి గుహల్లో స్కల్ప్చర్స్ అంటే ఏమంటారు అంటే విగ్రహాలు, బుద్ధిస్ట్ సంబంధించిన విగ్రహాలు, హిందూకి సంబంధించిన విగ్రహాలు, జైనులకు సంబంధించిన విగ్రహాలు అనేది అందులో పొందుపరచడం జరిగింది. విచ్ కమిటీస్ tried to create criteria to determine which languages to include in the 8th షెడ్యూల్ అనమాట. ఓకే, 8th షెడ్యూల్లో చేర్చబడని
విచ్ కమిటీస్ ట్రై టు క్రియేట్ క్రైటీరియా టు డిటర్మైన్ విచ్ లాంగ్వేజెస్. ఓకే, ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, మనకి ఏ లాంగ్వేజ్ 8th షెడ్యూల్లో పొందుపరచాలా లేదా అనేది ఏ కమిటీ ద్వారా అంటే పాశ్వా మరియు సీతాకాంత్ మహాపాత్ర కమిటీస్ అనమాట. పాశ్వా మరియు సీతాకాంత్ మహాపాత్ర కమిటీస్. దెన్ చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే టు అబ్జార్బ్ ఎక్సెస్ లిక్విడిటీ త్రూ సెక్యూరిటీస్ అనమాట. సెక్యూరిటీల ద్వారా ఎక్కువ ఏదైతే లిక్విడిటీ టు అబ్జర్వ్ ఎక్సెస్ లిక్విడిటీ అంటే అధిక ద్రవ్యతను గ్రహించడం అనమాట. హౌ మెనీ మేజర్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఇన్ 1969? ఎన్ని బ్యాంకులు సార్ అంటే 14 బ్యాంక్స్ అనమాట. 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది. విచ్ స్టేట్మెంట్ అబౌట్ సి రాజగోపాలాచారి మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, సి రాజగోపాలాచారి భారత రాజ్యాంగం రూపొందించే టైంలో ఏ ప్రకటన చేశారంటే మనకి హీ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సి రాజగోపాలాచారి బికేమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద ఫేమస్ కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా వాజ్ బిల్డ్ బై విచ్ డైనస్టీ. ఎల్లోరా కైలాస పర్వతం ఏదైతే కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా ఏదైతే ఉందో దాన్ని ఏ డైనస్టీ నిర్మించిందనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే మనకి రాష్ట్రకూటాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాష్ట్రకూటాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సెంచరీలో డెవలప్ చేశారంటే అది 8th సెంచరీలో. ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అండ్ ఇండియన్ టెంపుల్ ఆర్ట్ అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే 20 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1లో కూడా 20 క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో రాబోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.